విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు ప్రధాని మోదీ. ఈసారి 8 రోజులు ఉండబోతోంది విదేశీ టూర్. 5 దేశాల్లో పర్యటించబోతున్నారు మోదీ. ఘనా, ట్రినిడాడ్, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా ఈ 5 దేశాల్లో భారత ప్రధాని పర్యటన ఉంటుంది. ఇవాళ రేపు ఘనా, ట్రినిడాడ్లో పర్యటిస్తారు. 30 ఏళ్లలో ఘనాకు వెళ్తున్న తొలి భారత ప్రధానిగా ఇప్పుడు పేరు సంపాదిస్తున్నారు మోదీ. 2 దేశాల మధ్య అభివృద్ధి, సహకారం, విద్య, రక్షణ, ఇంధన రంగాల్లో భాగస్వామ్యాన్ని మెరుగుపరిచే దిశగా చర్చలు జరపనున్నారు. ఇక ఎల్లుండి నుంచి 2 రోజులు అంటే జూలై 4, 5 తేదీల్లో అర్జెంటీనాలో పర్యటిస్తారు మోదీ. ఆ దేశ అధ్యక్షుడు జేవియర్ మిల్లీతో కలిసి రక్షణ, మైనింగ్, శక్తి, అంతరిక్ష రంగాల్లో 2 దేశాల సంబంధాల బలోపేతంపై చర్చిస్తారు. జూలై 6 నుంచి 8 మధ్య బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగే 17వ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, భారత నేతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, గ్లోబల్ టెర్రరిజం, వాతావరణ మార్పుల సంస్కరణలపై చర్చిస్తారు. ఆ తర్వాత బ్రెజిలియాలో బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఎన్నోసియాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. చివరిగా జూలై 9న నమీబియా పర్యటన ఉంటుంది. ఇక నమీబియాలో మొదటిసారి పర్యటించబోతున్నారు ప్రధాని మోదీ. అక్కడ అధ్యక్షురాలతో భేటీ తర్వాత నమీబియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారు.